నేను సుఖ పెట్టగలుగుతానంటే నా దగ్గర ఉండు. నేను సుఖ పెట్టగలుగుతానంటే నా దగ్గర ఉండు. ఏం మాట్లాడుతున్నావు అసలు? అర్థమవుతుంది అసలు? ఏం మాట్లాడుతున్నావు అసలు? అర్థమవుతుందా అసలు? అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మర్యాదగా బట్టలెక్కి నా దగ్గర పడుకోరు. ఎందుకు పడుకోనరా? ఎందుకు పడుకోవాలి? చెప్పక ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఏం చేస్తున్నావు? అసలు ఏమనుకుంటా ఇంట్లో ఏమో ఏమో పొరుగుకుంటా గౌరవిస్తున్నా ఎందుకు పంపిస్తావు? ఎందుకు పంపిస్తావు? నువ్వు తిరిగే తిరుగులు చూసావా? నువ్వు చూసావా? చెయ్యేలా బాగుండదు. చేయగలిగేమంటే మనం ఊరుకోను. అసలు ఊరుకోను. ఎన్ని రోజులు ఊరుకున్నాను కానీ సైలెంట్గా ఇంట్లో పిల్లలు ఉన్నారు బాగుండదు, పక్క వాళ్ళంటే ఇంటారంటే ఊరుకున్నాను కానీ చెప్పు తీసుకుని కొడుతుంది. కూతురు అలా పడుకుంటుందా? కూతుళ్ళు ఇంకో వ్యవహారం. నీ కూతురు ఒకటి నేను ఒకటా? నా కూతురు నాకు పుట్టావా? నీ కూతురు ఉంది కదా? ఉందా లేదు? నాకు పుట్టావా? పుట్టకపోతే ఇదిగో కూర్చో మాట్లాడు. ఏంటిరా కూర్చున్నది? అయితే మన ఇంట్లో కాకుండా ఇక్కడ పిలిచి ఏంది రాజకీయం? నువ్వు రోజు రాజు ఇంట్లో చేస్తున్నావు అనేసి పిలిచాను. ఇంట్లో ఎవరు లేరు కదా, ఆడనే మాట్లాడుకోవచ్చు. నువ్వు వినవు కదా, కామందుకు రాక్షసులో పడిపోతావు కదా మీద. ఎడవరిని అడ్డమండారా? ఎడవరిని అడ్డమండారా? చుంటే కూర్చోబెండి. అసలు ఎందుకు కొట్టడు ముట్టి పడిపోద్ది. చెప్పేది ఏంది? ఏం చెప్తావురా నువ్వు? ఏం చెప్తావురా నువ్వు? నేను చెప్పే మాట వింటావా లేదా? ఏం వినాలి? ఎందుకు వినాలరా? ఏం వినాలరా? ఏం వినాలి? కూర్చో. ఇదిగో మనం నిదానంగా చెప్పు తెలియదు లంజ కొడుక. ఏదో పోనీ ఊరుకుంటున్నారు రోజు. ఇక్కడ పిలిచిందా? చందంగా మాట్లాడుతున్నా. ఏంది? కాసేపు బట్టలు ఏం చేస్తావా? బలం చేస్తావా? చేస్తూ బలం మొత్తము కోసేస్తాను. అప్పుడు పరువు పోయింది. ఇంట్లో కూర్చోవడం ఎందుకు కూర్చావే? మర్యాద కూర్చో, లేకపోతే నీ పని ఏమైద్దు? ఏమైందిరా? మా దొంగ తిరుగుడని నాకు తెలుసు. వాడి దగ్గర పోయేవు మనోహనాడు. మా ఓడి చెప్పినాక చెప్పుకో, నిన్ను పగలు తెస్తా కిందకి పైకి. వాడి బండి మీద వీడి బండి మీద నువ్వు వెళ్ళకూడదమ్మా అంటేను నేను పట్టుకున్నావని అబద్ధం చెబుతున్నా అని చెప్పు. మర్యాదగా కూర్చో. మర్యాద కూర్చోవాలి. నువ్వు చూసావా? ఎక్కడ చూసావు? నువ్వు వాడితో పోతుంటే వాడు దొంగ. అలాంటి బుద్ధి నాకు లేదురా. అలాంటి బుద్ధి నాకు లేదురా. వాడుకో. అలాంటి బుద్ధి లేదురా. మనిషి అసలు అసలు ఎక్కడ తిరిగాను? అలాంటి అలవాటు నాకు అసలు లేవు. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? నోరు మూసుకొని కూర్చుంటావు. కూర్చో. నేను కూర్చోను. ఎందుకు కూర్చోలే? కూర్చో. ఏం చేస్తావు రేపు? ఏం చేస్తావు? మనిషి అసలు అసలు నీవు అంటే చిరాకు. నాకు చిరాకు. వాడింటే బాగుంటుంది. నువ్వు చూసావారా? చూసావారా? ఎప్పుడు చూసావు? వాడికి 2 ఉంటాయి, నాకు 1 ఉంటుంది. ఏం చూసావు నువ్వు? ఏం చూసావు? ఇదిగో నోరు మూసుకొని కూర్చో. నీ బండారం బయట పెడతాను. మా వాడు వచ్చినాక నిన్ను తన్ని ఇంట్లో బయట. నువ్వు చూసావారా? నేను చూసా. ఎక్కడ చూసావు నువ్వు? నువ్వు చెప్పినా నేను వినట్లేదు కాబట్టి నన్ను బాగా చేయనికే మీ అబ్బాయి చెప్తాను. నువ్వు కొంచెం కానీ
అరే ఏంది 5 నిమిషాలు అసలు నోట మాట అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అసలు వాళ్ళు ఆ మాట ఎట్లా మాట్లాడు నోటకి ఎలా వస్తుంది అన్నం తినట్లే పీ తింటున్నావు నువ్వు ఇదిగో నిన్ను బయటికి దన్నిస్తా ఈడ్చి దన్నిస్తా కుక్కర్ దన్నిచ్చిన ఎందుకు దన్నిస్తావు ఏం తప్పు చేసాను నేను ఏం తప్పు చేసాను నేను చూడమన్న సినిమా ఏం చూసావు నేను చూడదా ఏం చూసావు ఏం చూసావు ఏం చూసావు అంటున్నా ఏం చూసావు ఏం చూసావు ఏం చూసావు అంటున్నా అన్ని కాయించుకొని అన్ని కాయించుకొని నా బద్దలు అంటున్నా చెప్పు తెగిపోతుంది లంచ కొడక ఇంట్లో ఎందుకు నూరుకుంటున్నా పక్క వాళ్ళ ఇంట్లో బాగుంటుంది నూరుకుంటున్నా పిల్లలు ఉండాలి పిల్లలు ఆగమవుతాను నేను బయటికి నెట్టు ఏం తప్పు నెడతారా నువ్వు ఎందుకు కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలి నేను లంచ కొడక కూర్చోవే ఏ అంటావు పెళ్ళానా నీ పెళ్ళి అనుకుంటా ఏ అంటారు అంటే ఏ అంటానే నా కోళ్ళ అయితే పెళ్ళ ఏ అంటావా ఏ అంటావా నువ్వు ఏమంటావు ఏంటో ఇంట్లో ఏమని అనుకున్నాను అరే ముండా కొడక లేదా ముండా కొడక ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు నా మీద కలపడుతున్నాయి మరి ఏంటి ఏదొకసారి అంటున్నా ఏదొకసారి వాడుకో చెప్పు తీసుకుని కొడతాను వాడుకో అయితే ఎందుకు పిలిచావు చెయ్యేసా చెయ్యకు మరిగా ఉండదు చెప్పు చెబుతుందని చెప్పి నేను తక్కువ చెబుతుంది నేను నిదానంగా చెబుతున్నా నిన్ను రేపు చేసి మొత్తం కోసేసేవాడిని చెయ్యి ఒకసారి చేసి వస్తాను చెయ్యి మన పరువు పోయిద్ది ఏంటి పోయేది పరువు ఏముంటుంది పరువు నువ్వు పరువు పోతుందిరా నీ పరువు మొత్తం అవుతుంది ఆపో నువ్వు తిరుగుతున్నా కూడా మా ఊరికి ఎందుకు చెప్పలేదంటే 2 పిల్లలు ఉండారు నేను నిలబడతాడు వాడు అనాథలు అవుతాడని నేను మర్యాదగా చెబుతున్నాను నీ బుద్ధి కుక్క బుద్ధిరా వాడుకో కుక్క బుద్ధి నీది నేను చెప్పేది కూర్చో ఏం చెప్పేదంటున్నా నేను చెప్పేది నువ్వు ఏమి వినాలంటున్నా నీకు గాయాలు కాకుండా తమాషా చేస్తున్నావా ఏమనుకుంటున్నా ఈ పెళ్ళనుకుంటున్నావా ఈ పెళ్ళానా నా కాళ్ళ కూడా పెళ్ళంతో సమానం చెప్పు తెగుద్ది ఏమంటారు అసలు అర్థమవుతుందా అసలు అర్థమవుతుందా ఏమంటారు అసలు అర్థమవుతుంది అసలు ఏమంటారు అసలు అర్థమవుతుందా అసలు అర్థమవుతుందా ఏమంటారు అసలు కూర్చో చూద్దాం ఎందుకు కూర్చోరా కూర్చోను కుక్కవురా నువ్వు కుక్కల కొద్ది నీకు అసలు కుక్క బుద్ధి ఎక్కడ ఎక్కువ సైకో బూతులు మాట్లాడబాక సైకో నా కొడక అసలు సైకో నా కొడుకు పిలిచింది పడుకోవడానికి పరిగెత్తుకుని ఉరికొచ్చావే అబ్బా అయితే ఫోన్ ఎందుకు చేసేవే మంచిగా చెప్తే ఇంటనే మనిషి రమ్మన్నాను నిన్ను మంచిగా చెప్పేది ఏందా నాకు ఉన్న సంగతి కోరిక తెలుసు కదా అందుకే ఇంట్లో నువ్వు చేస్తే తింటానా ఈనవా ఎందుకు ఎందుకు నోరు మూసుకొని ఏం మూసుకొని నోరు నా కొడక తమాషా చేస్తున్నావా నెట్టపోతే ముద్దు పెట్టుకోవాలా వాడుకో నువ్వు మర్యాద కూర్చోప్పుడు కూర్చోనంటున్నా పక్కకి వచ్చాము వాటగా ఉంటది నీ పడుకుంటున్నా వాటి దగ్గర కూడా నీకు నువ్వు చూసావారా వాడుకో నేను చూసానే చెప్పు చెబుతుంది అంట మళ్ళీ మాట మాట్లాడకు చెప్పు చెబుతుంది నేను చూసాను మాట్లాడకుండా తమాషా చేస్తున్నావా నేను కొడితే ఏం కొట్టేది ఏం కొట్టేదా నువ్వు ఏం కొడతావు ఎందుకు కొడతావు ఎందుకని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసినావారా వాడుకో ఆ మాట మాట్లాడకంటున్నా రేపు వాడు వచ్చినాక నిన్ను ఎట్ట చేయాలో అని అట్లా ఈలుస్తాం ఇద్దరు నిన్ను తెలుస్తాడు నిన్నే తెలుస్తాడు ఆ ఫోటో చూపించినప్పుడు నీ ముఖం ఏడ పెట్టుకుంటావు నా ఫోటో లేదు తెలుసు ఆ ఫోటో ఏది ఆ ఫోటో ఉంది అసలు నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నీతో పడుకోలేసి నువ్వు అడిగి చెప్పలేసి ఈయనట్లేసి చెప్తాంటున్నావు నీ బండారం మొత్తం బయట పెడతావు పెట్టితే సైలెంట్ గా కూర్చో నెట్టేసాడు కొట్టి ఏం చూపిస్తున్నావు ఏం చూసి మాట్లాడకు ఊట్లో వచ్చి పెట్టి చంపేస్తాడు ఇంట్లో కొడక నా అనుభవంతో లేదు నీ వయసు కోడి ముందు నువ్వు చంపుతా ఎవరిని చంపుతావే నోరు మూసుకొని కూర్చో వద్దు వాదన ఎక్కువ మనం ఒక విషయం ఏది విషయము నిదానంగా మాట్లాడుకున్నాం ఏమిస్తావు నువ్వు అసలు గలీజ్ మాటలు అలాగే మాట్లాడతాను మెడకి వేసి ఫ్యాన్ కు తగిలిస్తా నా సంగతి తెలియదు కొడుతున్నా కూడా నేను కోరుకుంటున్నా అంటే
చెయ్యేస్తా నీ మీద వేస్తా, మొత్తం మీద వేస్తా. నీ పన్ను రాలిపోతే బాడుకున్నాను మళ్ళా మాట్లాడుకుంటా. నాకు 2 మేడలు 10 ఎకరాల పొలం ఉంది. అవన్నీ పోతాయి, ఇప్పుడు అన్ని పోతాయి. ఎందుకు పోతాయి? నేను రాత్రి మీకు వచ్చేది ఆస్తి నా దగ్గర ఉంది. మీరే వచ్చి తీసుకొని బజార్లో పిల్లలు నీ మొగుడు మొత్తం నా ఆస్తి అమ్ముకొని నీ బొట్టలు నలుగురిని పెట్టుకుంటా నా ఆస్తిని అమ్ముకొని గొప్ప అనుకున్నావంటే మర్యాదగా చెబుతున్నా. కూర్చొని పని కానీ నువ్వు కొడుతున్నావని ఎందుకు ఊరుకుంటున్నా తెలుసా? నీ మీద ఉండ ఆ ఒక్క కోరిక కోసమే ఊరుకున్నా. నాకు ఇష్టం మళ్ళా కోరిక కూర్చో. ఎవడు నన్ను అనుకుంటున్నావు అట్లా చూద్దు కనివే నన్ను ఎవడు పీకలేవు. చూద్దు కనివే ఆస్తి మొత్తం నా దగ్గరే ఉంటది. ఇప్పుడు ఆస్తి మొత్తం ఉంటది. పోయి 2 కాళ్ళు చేస్తాడు. 2 కాళ్ళు పట్టుకుంటేనే ఆస్తి మీ పేరు. 2 కాళ్ళు నరికేసాడు కొడుకు వచ్చి తెలుసా. మర్యాద కూర్చొని పిలిచావు, నాకు ఆశ పెట్టావు. ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచాను చెప్తే ఇంటామని పిలిచారా? ఇంటామని కుక్క బుజ్జని ఇంటా పిల్లలు బాగుంటుంది పిలిపించాను ఇక్కడికి. ఇవాళ కాకపోయినా రేపు అడిగిపోతా రేపటి దాకా నువ్వు ఉంటాయి ఇంట్లో అని నువ్వు అనుకుంటున్నావు అని నువ్వేం చేస్తావే? అవునా? ఆడదాన్ని చేసి చూపిస్తాను. కూర్చో. నీ మీద నాకు ఎంత కోరిక ఉందో నీకు తెలుసు. నేను సుఖ పెట్టగలుగుతానంటే నా దగ్గర ఉండు. అన్నదింట్లే రోజు కమ్మగా 4 కూరలు పెట్టి తింటున్నావు కదా. పెట్టుకో తాగుకుంటా కమ్మగా తింటున్నావు కదా. తాగుతాను, నా ఆస్తి నా ఇష్టం. నువ్వేమిటి మాట్లాడడానికి? నీ బట్టి 4 పెట్టుకుంటాను. పెట్టుకో ఇంట్లో వద్దు. అది సంసారానికి రోతగా ఉంటదని నేను ఆలోచిస్తున్నా. మనీలో నీ ఆస్తి వద్దు, నీ కొడుకు కూడా వద్దు. నాకు పిల్లలు తీసుకుపోయి అడుకొని తింటాను. రాకంటున్నా కూర్చోను. ఏమగా నేను పిలుస్తున్నా కూర్చో. నీకు కావాల్సిన నగలు చేపిస్తాను. నాకు వద్దు నీ నగలు ఆడుకోవాలి. అంజ పడక మాటలకు అంజ పడక సరే ఎట్లా మాట్లాడుతున్నారా? చెప్తే ఇంటావానికి పిలిపించాను ఇక్కడ. ఇంత సైకోగా నా కొడుకు అనుకోలేదు నేను తెలుసా. ఇక్కడ నువ్వెందుకు అనుకున్నావే? వేగి అన్నావంటే చెప్పు తెగుతుంది నా కొడుకు అని అనుకుంటున్నావు. చెప్పు తెగిపోతుంది నా కొడుకు. బాడు నీ ఏజ్ ఎక్కడ నా ఏజ్ ఎక్కడ? నీ పక్కన ఎందుకు కూర్చోవాలి? నువ్వు చూసారా బాడుకో? చెప్పు తెందుకు సార్ మాట్లాడమంటే నేను చూశాను. ఎవరు నెట్టిస్తావే? నీ అమ్మ మొగుడు వస్తాడా? ఇందాడికి ఎవడు నాపలేడే. మర్యాదగా బట్టలెక్కి నా దగ్గర పడుకోవాలి. ఎందుకు పడుకోవాలి? ఏం చేస్తున్నావు అసలు? ఏంది కలుపుతున్నావు అడిగి? అమ్మాయిని పట్టుకొని మార్కండేయ మంచి మాట చెప్తారా?